తిరుచానూరు యోగమల్లవరంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామి అష్టమి సందర్భంగా పలు రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుచానూరు యోగమల్లవరంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం స్వామివారికి సుగంధ పరిమళ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం కాలభైరవుడిని ప్రత్యేక పుష్పాలతో పట్టు పీతాంబరాలు పలు రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఎదుట గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ, మిరియాల దీపాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కాళభైరవుణ్ణి పండ్ల అలంకారంలో దర్శించుకుంటే సిరి సంపదలు వస్తాయని అన్నారు. సంవత్సరంలో ఒకరోజు పలు రకాల పండ్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఓం కాళభైరవాయ నమః. తిరుపతి తిరుచానూర్ యోగిమల్లావరం కేవీ నగర్లో వెలిసి ఉన్న శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో ఈ అష్టమికి ప్రతి నెల ప్రతి సంవత్సరం పండ్లతో అలంకారం. ఆ విధంగా ఈరోజు బుధవారంలో పండ్లతో అలంకారం. ఈ అలంకారం దర్శించిన వారికి లక్ష్మీ కటాక్షం దొరికి వాళ్ళు అనుకున్న కార్యం దిగ్విజయంగా జరుగుతుంది. ఓం కాళభైరవాయ నమః.